ఇవ్వమ్మా వర్మ గారు. ఇస్తాను సార్, ఇస్తాను. వర్మ గారు లైన్లోకి వస్తున్నారు. అక్కడ మా ప్రతినిధి ఉన్నారు, ఆయన ఏదో కొద్దిగా టెన్షన్లో ఉన్నారు. చూద్దాం ఆయన స్పందిస్తారో స్పందించరో, ఎందుకంటే ఇది ఆయనకి కూడా ఒక మచ్చలండి. ఆయన ఆయన నియోజకవర్గం, వర్మ గారి నియోజకవర్గం. వర్మ గారు నమస్తే. చెప్పండి వర్మ గారు, అదే మీకు ట్రై చేస్తున్నాను. ఏం లేదు వర్మ గారు, నిన్న అసలు ఏం జరిగింది వాస్తవంగా? గతం నుంచి కూడా భయపడతానే ఉన్నాం, ఏదో జరుగుతుంది పిఠాపురంలో అని. ఏం జరిగిందంటే వైసీపీ శ్రేణులు రాళ్ళు ఆర్టస్ కూల్ డ్రింక్స్ తోటి దాడి చేశారు. ఓకే, బందోబస్తు అంశం ఏంటి వర్మ గారు అక్కడ? బందోబస్తు నీళ్ళు, బందోబస్తు లేదా? ఓకే, ఏంది బాంబులు కూడా ఏవో ప్రయోగించారు అంటున్నారు, వాస్తవా? అది బాంబులు కాదు, అదే లోకల్ మేడ్ ఉంటాయి కదా, బాంబుల్లాగా ఉంటాయి గట్టిగాను. ఓకే, అవి కూడా మామూలుగా. ఓకే, వర్మ గారు మీకు ఎవరి మీదైనా ఆయన గెలుపు వారు లేకున్నారు, ఓడిపోతున్నారని చెప్పి వాళ్ళకి తెలిసిపోయింది. సార్ ఇప్పుడు దెబ్బ తగిలిన వ్యక్తి ఎవరండి? మీ కార్యకర్త? టీడీపీ మా కార్యకర్త నల్లల్ల శ్రీనివాస ఉంది అతని పేరు. ఓకే, వర్మ గారు మీకు ఎవరి మీదైనా అనుమానం ఉందా? స్థానికులు చేసిన పని ఉండొచ్చా, బయట నుంచి వచ్చిన వాళ్ళు చేసే పని? పోలీసులు తెలిసండి ఎవరో, కానీ వాళ్ళు చెప్పరు. ఓకే, అది సంగతి. ఇప్పుడు కూడా స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిస్తారు. దాడిని ఎవరైనా చేయొచ్చు. వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ వాళ్ళు దాడి చేస్తే స్టేషన్ బెయిల్, టీడీపీ వాళ్ళు దాడి చేస్తే జైలు. సార్ మరి ఇలా ఉంటే ఏంటి పరిస్థితి? రేపు పవన్ కళ్యాణ్ గారు ప్రచారానికి వస్తుంటారు, నాగబాబు గారు, వాళ్ళు సతీమణి వరుణ్ తేజ్, చాలా మంది సినిమా యాక్టర్లు అందరూ ప్రచారం. ప్రైవేట్ సెక్యూరిటీ పెట్టుకుంటాం, చేసేదే ఉంటుంది, వాళ్ళు ఎలాగే ఎవరు కదా. సార్ గతంలో పిఠాపురంలో ఇలాంటి సంఘటనలు ఎప్పుడైనా జరిగినాయా? లేదు, ఇప్పుడే జరుగుతుంది. సార్ అక్కడ ప్రజలు ఏమనుకుంటున్నారు? మీరు ఆ స్థానికుడు. ప్రజలు ఏమనుకుంటున్నారు? డిపాజిట్ లేకుండా చేయాలనుకుంటున్నారు. ఓకే సార్, మీరు వంగా గీత గారి మీద కూడా అనుమానం వ్యక్తం చేశారు, వాళ్ళ పాత్ర ఏమైనా ఉండే ఛాన్స్ ఉందా? ఇప్పుడు అలా కాదండి, తెలుగుదేశం పార్టీ వాళ్ళు దాడులు చేస్తున్నారంటే నేను ప్రోత్సహించినట్టు లెక్క. అలాగే వంగా గీత వైసీపీ వాళ్ళు దాడి చేస్తున్నారంటే వంగా గీత ప్రోత్సహించినట్టు లెక్క. ముందే స్టేట్మెంట్ ఇచ్చింది, సినిమా వాళ్ళు వచ్చేస్తున్నారు, టీవీ ఆర్టిస్టులు, ఎవరికాళ్ళు అభిమానం వస్తాయి. ఏ ఫీల్డ్ లో ఉన్న వాళ్ళు ఆ ఫీల్డ్ లో వస్తారు. అతను సినీ ఫీల్డ్ లో ఉన్నారు కాబట్టి సినీ ఫీల్డ్ వాళ్ళు అందరూ వస్తారు కళ్యాణ్ గారికి. రాకూడదని రూల్ ఎక్కడ ఉంది? అవును, ఇప్పుడు కూడా రోజాని తెచ్చి తిప్పుకోవచ్చు కదా, ఆలీని తెచ్చి తిప్పుకోవచ్చు కదా, ఉన్నారు కదా. సార్ మీరు వాళ్ళు తిప్పుకుంటున్నారు. సార్ మీరు ఏం చెప్పాలనుకుంటున్నారు ఈ అల్లరి మోకలకి? చెప్పేది లేదు, భారీ మెజార్టీతో గెలుస్తాం, డిపాజిట్లు రాదని అసూయతో ఏడుస్తున్నారు. పవన్ కళ్యాణ్ గారు భారీ మెజార్టీతో గెలుస్తారు, జనసేన టీడీపీ కలిసి పనిచేస్తుంది. ఇటువంటి పనికిమాలి దాటికి మట్టుకు ఎవడో భయపడ్డు. మేము ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకుంటాం. చంద్రబాబు నాయుడు ఏమనండి, పవన్ కళ్యాణ్ అనేది ప్రజాస్వామ్యబద్ధంగా వెళ్తారు. అటువంటి సంస్కారం ఉన్న కార్యకర్తలు ఉన్నారు. సార్ బయట కదా 5 రోజులు. అవును, 5 రోజులే ఉంది. సార్ బయట నుంచి ఎవరైనా వచ్చారా? మీకు ఆ సమాచారం ఉందా? ఎవరన్నా అక్కడ బకాం వేశారా? ఉన్నారు, అద్దెలు తీసుకుని బోల్డ్ మంది ఉన్నారు. మరి వాళ్ళ మీద ఏమన్నా దృష్టి సారిస్తున్నారా? ఏదన్నా జరగచ్చేమో? ఏదైనా జరగచ్చు అంటే పోలీసు బాధ్యత వహిస్తే జరగచ్చు, జరగకూడదనే ఉంది, జరగచ్చు, అందరికీ జరగచ్చు. సో ఇంకా జాగ్రత్తగా ఉండాల్సిన సమయం ఆసన్నమైంది. కాబట్టి సెక్యూరిటీ ఆడు చూసుకోవాలి, పోలీసు వ్యవస్థ లేదు. ఓకే, సో ఇటుపైన జరగకుండా ఉంటుంది అని చెప్పగలరా సార్? డంకా బజాయించి మీరు కాన్ఫిడెంట్గా? వర్మ గారు రైట్, ఇది